క్విజ్ మంక్స్ కి స్వాగతం. ఈ 52 ప్రశ్నలతో మీ భారత అంతరిక్ష అద్భుతాలు మరియు ఇస్రో మరిన్ని క్విజుల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇస్రో అంటే ఏమిటి? భారతీయ అంతరిక్షం, భారత నక్షత్రాలు లేదా భారతీయ వ్యవస్థ. భారతీయ అంతరిక్షం చేశారు. భారతదేశపు మొదటి ఉపగ్రహానికి ఎవరి పేరు పెట్టారు? ఆర్యభట, విక్రమ్ లేదా కల్పన? సమాధానమా ఆర్యభట. చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగింది. నిజం, అబద్ధం లేదా ఉత్తర ధ్రువం? సమాధానమా నిజం. రాకెట్ ఎందుకు పైకి ఎగురుతుంది? వాయువుల నెట్టడం, వేగంగా తిరగడం లేదా తాడులు లాగడం? వాయువుల నెట్టడం ఖచ్చితంగా. ఇస్రో ఏ ఎర్ర గ్రహానికి మిషన్ పంపింది? అంగారక, శుక్ర లేదా బృహస్పతి? అంగారక మీరు చేశారు. ఉపగ్రహాలు మనకు దేనికి సహాయపడతాయి? వాతావరణ అంచనా, వంట చేయడం లేదా చిత్రాలు గీయడం? వాతావరణ అంచనా చాలా బాగుంది. భారతదేశపు ప్రధాన రాకెట్ లాంచర్ పేరు ఏమిటి? పిఎస్ఎల్వి స్కైజెట్ లేదా స్టార్ ఫ్లయర్? సమాధానం పిఎస్ఎల్వి. ఏ ఇస్రో మిషన్ చంద్రునిపై నీటిని కనుగొంది? చంద్రయాన్ 1, మంగళ్యాన్ లేదా ఆస్ట్రోసాట్? చంద్రయాన్ 1 చాలా బాగుంది. మానవులను అంతరిక్షంలోకి పంపే ఇస్రో మిషన్ పేరు ఏమిటి? గగన్యాన్, వ్యోమనౌట్ లేదా అంతరిక్ష? గగన్యాన్ సరిగ్గా చెప్పారు. భారతదేశపు అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం లేదా హోమీ భాభా? విక్రమ్ సారాభాయ్ ఖచ్చితంగా. ఏ ఇస్రో మిషన్ సూర్యుని రహస్యాలను అధ్యయనం చేస్తుంది? ఆదిత్య L1, శుక్రయాన్ లేదా గగన్యాన్? ఆదిత్య L1. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ, కల్పనా చావ్లా లేదా సునీతా విలియమ్స్? మరియు అది రాకేష్ శర్మ. ఇస్రో లోగోలో రాకెట్ మరియు ఏమి కనిపిస్తుంది? ఉపగ్రహం, నక్షత్రం లేదా చంద్రుడు? ఉపగ్రహం ఖచ్చితంగా. భారత రాకెట్లు ఒక ప్రత్యేకమైన ద్వీపం ప్రదేశం నుండి బయలుదేరుతాయి. ముంబై శ్రీహరికోట లేదా ఢిల్లీ? శ్రీహరికోట అద్భుతం.
చంద్రయాన్-3 యొక్క చంద్ర రోవర్కు ఏమి పేరు? ప్రజ్ఞాన్, విక్రమ్ లేదా ఆకాశ్? ప్రజ్ఞాన్. సూపర్. రాకెట్కి ఎత్తుకు ఎగరడానికి ప్రత్యేక ఇంధనం అవసరం, అవునా కాదా? అవును, కాదు లేదా బహుశా? సరైన సమాధానం అవును. ఇప్పుడు భారతదేశపు పెద్ద రాకెట్ లాంచర్ ఏది? పిఎస్ఎల్వి, LVM-3 లేదా SSLV? అవును, అది LVM-3. అంతరిక్షంలో వస్తువులు తరచుగా స్వేచ్ఛగా తేలుతాయి. ఎందుకు? గాలి లేదు, గురుత్వాకర్షణ లేదు, లేదా చాలా చల్లగా. గురుత్వాకర్షణ లేదు. అద్భుతం. రాకెట్ ప్రయోగం చాలా పెద్ద శబ్దం చేస్తుంది, అవునా కాదా? అవును, కాదు లేదా కొన్నిసార్లు. సరైన సమాధానం అవును. వర్షం మరియు తుఫానుల గురించి ఏ ఉపగ్రహం చెబుతుంది? వాతావరణం, టీవీ లేదా ఫోన్? వాతావరణం. ఖచ్చితంగా. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక తెల్లటి సూట్లు ఎందుకు ధరిస్తారు? స్టైల్ కోసం, శుభ్రంగా ఉండటానికి లేదా పరికరాల రక్షణ? పరికరాల రక్షణ. సరి. ఇస్రో ఉపగ్రహాలు రైతులు పంట ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి. ఎలా? చిత్రాలతో, సంగీతంతో లేదా జోకులతో? చిత్రాలతో. సూపర్. భారతదేశం మొదటి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరుకుంది, అవునా కాదా? అవును, కాదు లేదా ఖచ్చితంగా తెలియదు. అవును, అది అవును. భూమి చుట్టూ తిరిగే యంత్రం ఏది? విమానం, ఉపగ్రహం లేదా రైలు? సమాధానమా ఉపగ్రహం. ఇస్రో సముద్రాలను అధ్యయనం చేయడానికి ఉపగ్రహాలను కూడా ఉపయోగిస్తుంది, అవునా కాదా? అవును, కాదు లేదా కేవలం నదులు? సమాధానం అవును. ఏ ఇస్రో రాకెట్ చాలా చిన్న ఉపగ్రహాలను త్వరగా ప్రయోగించగలదు? పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లేదా ఎస్ఎస్ఎల్వి? ఎస్ఎస్ఎల్వి. మీరు చేశారు. పైకప్పుపై పెద్ద డిష్ మనకు దేనికి సహాయపడుతుంది? టీవీ చూడండి, ఆహారం వండండి లేదా నీరు పొందండి? సమాధానమా టీవీ చూడండి. ఉపగ్రహానికి సూర్యుని నుండి శక్తి ఏమిటి ఇస్తుంది? సౌర ప్యానెల్లు, పెద్ద బ్యాటరీ లేదా ప్రత్యేక ఇంధనం? సౌర ప్యానెల్లు. ఖచ్చితంగా. అంతరిక్షం నుండి కొన్నిసార్లు పడే చిన్న రాళ్లు మెరుస్తాయి. షూటింగ్ నక్షత్రాలు, అంతరిక్ష ధూళి లేదా చంద్రశిలలు?
మరి సరైన జవాబు షూటింగ్ నక్షత్రం. ఉపగ్రహాలను తయారు చేయడానికి ఏ ఇస్రో నగరం ఒక మెదడు? బెంగళూరు, ఢిల్లీ లేదా చెన్నై? బెంగళూరు సరి. ప్రయోగ సమయంలో ఉపగ్రహాలను ఏ ప్రత్యేక శంకువు రక్షిస్తుంది? ఫెయిరింగ్ నోస్ క్యాప్ లేదా రాకెట్ మూత? మరి సరైన జవాబు భారతదేశం యొక్క మొదటి రాకెట్ భాగాలు సైకిల్పై మోసుకెళ్లబడ్డాయి. నిజమా కాదా? నిజం, కాదు లేదా బహుశా? నిజం చేశారు. అంతరిక్షంలో రాకెట్కు సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో ఏమిటి చెబుతుంది? మార్గదర్శక వ్యవస్థ, పెద్ద దిక్సూచి లేదా అంతరిక్ష మ్యాప్? అవును, అది మార్గదర్శక వ్యవస్థ. ఉపగ్రహం భూమి చుట్టూ తిరిగే మార్గంను ఏమంటారు? కక్ష్య, అంతరిక్ష ట్రాక్ లేదా భూమి లూప్? కక్ష్య సరి. ఉపగ్రహాలు తయారు చేసే గదులను ఎందుకు అంత శుభ్రంగా ఉంచుతారు? ధూళి లేదు, చిరుతిండికి లేదా విశ్రాంతి కోసం? ధూళి లేదు, భలే. అంతరిక్ష యాత్రికులు భూమితో మాట్లాడటానికి ఏ ముఖ్యమైన పరికరంను ఉపయోగిస్తారు? రేడియో యాంటెన్నా, చేతి ఫోన్ లేదా ప్రత్యేక దీపం? రేడియో యాంటెన్నా అద్భుతం. ఏ ఇస్రో మిషన్ మన దేశాన్ని ఎత్తు నుండి చూడటానికి సహాయపడుతుంది? భూ పరిశీలన, చంద్ర మిషన్ లేదా సూర్యుని అధ్యయనం? భూ పరిశీలన సూపర్. రాత్రిపూట ఆకాశంలో మనం చూసే నక్షత్రాల సమూహం ఏమిటి? గెలాక్సీ నక్షత్ర సమూహం లేదా అంతరిక్ష మేఘం? గెలాక్సీ భలే. భారతదేశం యొక్క ప్రధాన రాకెట్ ప్రయోగ స్థలం పేరు ఏమిటి? శ్రీహరికోట, గోవా లేదా కేరళ? శ్రీహరికోట అంతే. రాకెట్లు వాటి ఖాళీ భాగాలను ఎలా వదిలించుకుంటాయి? విసిరి పడిపోతాయి లేదా కాలిపోతాయి? సమాధానమా పడిపోతాయి. ఏ ఉపగ్రహం కార్లకు మార్గం కనుగొనడంలో సహాయపడుతుంది? వాతావరణ, నావిగేటింగ్ లేదా టీవీ? నావిగేటింగ్ సూపర్. భూమికి వెలుపల ఉన్న చీకటి ప్రదేశాన్ని ఏమంటారు? వాక్యూమ్ బ్లాక్ హోల్ లేదా ఆకాశం? వాక్యూమ్ చాలా బాగుంది. మీ స్కోర్ ఎంత కింద తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.